తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సౌమ్యులు శ్రీ పల్లా శ్రీనివాస్ గారిని కోరుతూ ఉన్నాం. సభకు నమస్కారం. మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి కార్యక్రమం సందర్భంగా మరి నేడు ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం పలుకుతూ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా, పెద్దలందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కుటుంబ సభ్యులకు మరొకమారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక గర్వం. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నామంటే ఒక నమ్మకం. కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించేటప్పుడు ఒక నిస్వార్థమైనటువంటి ఆలోచనతో, కేవలం తెలుగు జాతి యొక్క ఆత్మగౌరవాన్ని దశ దిశలో వ్యాపించాలనే ఆలోచనతో మరి ఈరోజు పార్టీ పెట్టడం జరిగింది. పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని సుమారు 40 సంవత్సరాలు తన భుజస్కంధాలపై వేసుకొని ముందుకు నడిపిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఆదర్శం. అలాగే మనకి భవిష్యత్తులో ఒక యువ నాయకత్వం ఉంది లోకేష్ గారి ద్వారా. అంటే ఏ పార్టీకి లేనటువంటి నమ్మకం కావచ్చు, భవిష్యత్ నాయకత్వం కావచ్చు, అలాగే ప్రజల యొక్క అవసరాలని గుర్తించేటువంటి నాయకత్వం కావచ్చు, ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉంది. అలాగే ఈరోజు నందమూరి తారక రామారావు గారి ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని, అలాగే జాతీయ అధ్యక్షుల యొక్క ఆలోచనల్ని అడుగుజాడలో నడుస్తామని, మనకి భవిష్యత్తు నాయకుడిని ముందుకు తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, అన్నగారికి ఘన నివాళులు అర్పిస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. అయితే జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడే ముందు ఇక్కడ ఒక ఏవి ప్రజెంట్ చేస్తాం, తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారు. ఇప్పటికే మీరు వేదిక మీద ఉన్నటువంటి నాయకుల యొక్క స్పీచెస్ అన్నీ కూడా విన్నారు కనుక ఈ ఏవి అయిన తర్వాత జాతీయ అధ్యక్షుల వారు మాట్లాడతారని చెప్పి తెలియజేస్తూ, మరొకమారు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాల్ని ముందుకు తీసుకువెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈరోజు బలం అంతా కూడా మనకు బలం కానీ బలహీనత కానీ మన నాయకులే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్, అమర్ రహే, అమర్ రహే ఎన్టీఆర్. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిపై తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం విడుదల చేస్తున్న ఏవి ప్లీజ్.